విక్కీ అయితే పద్మావతిని కాపాడుకొని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే పద్మావతిని కౌగిలించుకొని, "అమ్మ నువ్వు వచ్చేసావా" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే, "నిన్ను ఎవరు కిడ్నాప్ చేశార్రా" అని చెప్పేసి అయితే విక్కీని అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ, పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అక్క అయితే, అయినా విక్కీ సారు కిడ్నాప్ అయ్యారన్న విషయం నీకెలా తెలిసింది? అక్కడే ఉన్నారన్న విషయం నీకెలా తెలిసింది? నువ్వు వెళ్లి విక్కీ సార్‌ని ఎలా కనుక్కున్నావు?" అని చెప్పేసి అయితే అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "వీళ్ళందరికీ అతడెవడో తెలియాలి. ఆ నీచుడు కోసమైతే వీళ్ళందరికీ నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తానని" చెప్పేసి అయితే అనుకుంటూ అలా చెప్పబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "పద్మావతి నువ్వు ఉండు, నేను చెప్తాను కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "సరే సారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే వాడు ఎవడంటే అని చెప్పేసి అయితే అలా అబద్ధం అయితే చెప్తూ ఉంటాడు. అది వినిన పద్మావతి అయితే, "ఏంటి విక్కీ సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఆ నీచుడు కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేయొచ్చు కదా" అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న విక్కీ మాత్రం అబద్ధం చెప్తున్న విషయం గమనించి అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్